పోయిన వారం అంతా కేవలం ప్రేమ గురించి మాత్రమే మాట్లాడాము. ఈరోజు ఏంటి? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, 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 సంతోషము. మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి మీకు సంతోషం ఉందా అని అడగండి. ఏమంటున్నారు? ఆర్ యు హ్యాపీ? నాట్ మెనీ. సైలెన్స్ అక్కడే కనబడుతుంది. ఆర్ యు జాయ్ఫుల్? ఈరోజు వాక్యం జాగ్రత్తగా వినండి. అపవాది నీ దగ్గర ఏంటి దోచుకుంటున్నాడో గ్రహిస్తారు, అదే రీతిగా దేవుడు నీకు ఏం అనుగ్రహిస్తున్నారో గ్రహిస్తారు. కానీ చాయిస్ మనదే అనేది జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చూసినప్పుడు వీ కెన్ అండర్స్టాండ్ వీఆర్ బాడీ, మైండ్, స్పిరిట్. ఆత్మ, శరీరం, మనస్సు. శరీరం ఎప్పుడు సుఖాన్ని కోరుతుందంట. శరీరానికి ఎప్పుడు ప్లెజర్ని బట్టి శరీరం ఆనందిస్తుంది. శరీర సంబంధమైన కార్యాలు కోరింది. మంచి బిర్యానీ తిను, ఆహా అని ఉంటుంది. ఫుల్గా తిను, నిద్ర వస్తుందంట. బాగా నిద్రపోయినాడు, ఆహా. నిద్ర లేదా తెక్కగా ఉంటాడు. అంటే శరీర క్రియలు ఎప్పుడు శరీరాశ. ఏంటి? జీవితంలో ఏది చూసినా శరీరానికి సుఖాన్ని అనుభవించి, ప్లెజర్ని అనుభవించి, అపవాది ఎక్కడ దాడి చేస్తాడంటే ఏదైతే మనల్ని బలహీనపరిచి దేవుడు చెయ్యొద్దన్నది చేయించేలాగా, దేవుడు అనుగ్రహించినదే దేవునికి విరోధంగా వాడేలాగా అపవాది మలుస్తూ వస్తాడు. అదే సమయంలో మన మైండ్, ఇఫ్ యు సీ అవర్ మైండ్, మన మైండ్కి చూసినప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ కాంట్రాస్ట్. మైండ్ చూసినప్పుడు మన మైండ్ ఈజ్ ఆల్వేస్ సీకింగ్ హ్యాపీనెస్. ఏంటి? హ్యాపీనెస్, ఆనందం. హ్యాపీనెస్ దేనికి ఆధారపడి ఉంది? వెన్ ఆర్ యూ హ్యాపీ? నీవు అనుకునేది నీకు జరిగినప్పుడు యు ఆర్ హ్యాపీ. నువ్వు అనుకునేది, నీవు కోరినది నీకు అనుగ్రహించబడినప్పుడు యు ఆర్ హ్యాపీ. నీకు ఎవరన్నా చేస్తాననేది నీకు చేసినప్పుడు యు ఆర్ హ్యాపీ. నువ్వు అనుకున్నట్టు అన్నీ జరిగితే హ్యాపీ. ఈ మధ్యకాలంలో బర్క్లీ కాలేజ్లో జస్ట్ డెడ్ రీసెర్చ్. ఆ రీసెర్చ్లో ఏంటంటే 95% ఆఫ్ ద అమెరికన్ యూత్ ఎక్కడ పాడైపోతున్నారు, ఏం తప్పు అవుతుంది, ఎందుకు అందరూ డినాయల్లోకి వెళ్ళిపోతున్నారు అన్నదప్పుడు చూస్తూ వారు చేసిన స్టడీలో చెప్పింది ఏంటంటే, అధిక శాతము ఈ యవన తరము సెల్ఫ్ సెంటర్డ్ అంట. వాళ్ళ స్వార్థానికి వారు అనుకుంది జరిగినట్లుగా ఉండాలని దే ఆర్ సీకింగ్ ఫర్ హ్యాపీనెస్. ఆనందాన్ని వెతుకుతున్నారంట. తప్ప? ఆనందం వెతుకుతాం తప్పు కాదు. నీవు అనుకునే ఆనందం ఉంది చూడు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, హృదయం అన్నింటికన్నా మోసకరమైంది, అది ఘోర వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఈరోజు నువ్వు ఆనందాన్ని కోరుతున్నావు. ఎందుకు కోరుతున్నావు? ఎందుకంటే నువ్వు కోరే ఆనందం చూసినప్పుడు డ్రగ్ అడిక్ట్ చూడండి, డ్రగ్స్ కొడతాడు, కిక్ కొట్టిందంటగా హ్యాపీ అవుతాడు. తాగుబోతు చూడండి, త్రాగుడు కొరకు, మద్యం కొరకు కోరతాడు. తాగినప్పుడు ఈజ్ హ్యాపీ. సో ఒక్కొక్కడు వాడి పిచ్చి ఉంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ హ్యాపీనెస్ ఎందులో ఉంది? మీ హ్యాపీనెస్ ఎక్కడ ఉంది? ఎందుకంటే చాలామందికి హ్యాపీనెస్ మార్కుల్లో ఉంది, కొంతమందికి హ్యాపీనెస్ డబ్బులు ఉంది, కొంతమందికి హ్యాపీనెస్ అనుకునే ఉద్యోగం దొరికిన దాంట్లో ఉంది. యు ఆర్ సీకింగ్ యువర్ హ్యాపీనెస్ ఇన్ యువర్ ఓన్ మీన్స్. నువ్వు అనుకుంది నీకు జరిగితే చాలు, నువ్వు అనుకుంది నీకు దొరికితే చాలు, నువ్వు అనుకున్నట్లుగా నీకు ఉంటే చాలు. బట్ దెన్ ఐఎమ్ ఛాలెంజింగ్ యు టుడే. నీ ఆత్మ ఉంది చూడు, నీ ఆత్మలో జాయ్ ఉంటుందంట, సంతోషం ఉంటుందంట. నీ మైండ్లో జాయ్ ఉంటుంది, నీ మైండ్లో ఆనందం ఉంటుంది, నీ ఆత్మలో సంతోషం ఉంటుంది. అందుకని ఆత్మ ద్వారంగా ఫలించేవాడు, నీ ఆత్మలో నువ్వు ఫలిస్తున్నావు అన్నదప్పుడు నీలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది, జాయ్. ఆనందం అనేది నీకు జరిగే దాన్ని బట్టి, నువ్వు అనుకున్న దాన్ని బట్టి నీ మనసులో ఉంటుంది. అదే సమయంలో శరీర ఇచ్చలు తీర్చుకునేటప్పుడు, లేకపోతే శరీర సంబంధమైన కార్యాలు నీ జీవితంలో జరిగినప్పుడు, లేకపోతే శరీర సుఖాన్ని అనుభవించినప్పుడు నీకు కలుగుతుంది ప్లెజర్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు ఈ మూడిట్లో ఏది వెతుకుతున్నారు? మీరు ఆత్మలో ఫలించాలని కోరుతున్నారా? శరీరంలో ఫలించాలని కోరుతున్నారా? మనసులో వర్ధిల్లాలని కోరుతున్నారా? ఫలించాలని కోరుతున్నారా? శరీరంలో ఫలించొద్దని నేను చెప్పట్లే,
మనసులో ఫలించొద్దని చెప్పట్లే. అంటే గొప్పగా ఆలోచించొద్దు, మంచిగా ఆలోచించొద్దు, మంచిగా టార్గెట్ పెట్టి నాకు ఇది సాధించాలని కోరొద్దని చెప్పట్లేదు. కానీ దేవుడు వాక్యం ఒక కండిషన్ పెట్టింది. ఏమని పెట్టింది? నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లి, తెలియదు చాలామందికి ఆ మాట, సుఖముగా ఉండు ప్రియుడా, హ్యావ్ ప్లెజర్. బట్ దెన్ నీ ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మ ఫస్ట్. ఆత్మ వర్ధిల్లినప్పుడు ఆత్మానుసారంగా ఆనందంలో ఉన్నవాడు, లేకపోతే సంతోషంలో ఉన్నవాడు మనసులో ఆనందం కలిగి ఉంటాడు. మనసులో ఆనందం కలిగి ఉన్నవాడు తన జీవిత దేహంలో, జీవిత విధానంలో ప్లెజర్డ్, హ్యాపీ, సాటిస్ఫైడ్. మీ జీవితంలో తృప్తి కలిగి ఉన్నారా? చూసి ఈరోజు ఈ టాపిక్ చాలా ముఖ్యమండి. బికాజ్ ఇట్ ఇస్ అ చాయిస్ దట్ యు మేక్. బైబిల్లో చూసినప్పుడు నీ స్థితిగతులు పెట్టి ఆధారపడేది కాదు నీ సంతోషం. బైబిల్ అనేకసార్లు రాయబడి ఉంటుంది ద వర్డ్ రిజాయిస్. ద వర్డ్ జాయ్ ఇస్ టోల్డ్ యాజ్ రిజాయిస్. జాయ్ అంటే సంతోషం, రిజాయిస్ అంటే అందులో ఎందులో ఆనందంలో, సంతోషములో అనుభవిస్తాము. రిజాయిస్ అంటే నువ్వు దేని విషయమై సంతోషిస్తున్నావు దాన్ని బట్టి రిజాయిస్. ఇక మాటలు చెప్పాలంటే నీ మనసులో ఇదిగో నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. దేవుని సన్నిధిలోకి వచ్చినవాడు ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నీ మనసులో అనుకున్న ఆశ ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. నీ మనసులో అన్నప్పుడు నీ ఆత్మను నువ్వు నిర్ణయించి, నీ మనసుకి ప్రేరేపించి నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి దానిని అనుభవిస్తావు. రిజాయిస్. సో బైబిల్లో చూసినప్పుడు అనేక శాతము హీబ్రూ లిటరేచర్ నుంచి చూసినప్పుడు whenever it is written as rejoice, which means వారు ఆనందిస్తాము, ఆర్భాటం చేస్తాము, గంతులు వేస్తాము. దట్ ఈస్ ద ట్రాన్స్లేషన్. బికాస్ ట్రూ జాయ్ when expressed, it is joy in action which is exuberant. బైబిల్ తెలియజేస్తుందంటే నువ్వు అనుకుంది జరగనప్పుడు కూడా నువ్వు ఇంకా ఆనందించాలి. నువ్వు అనుకుంది జరగనప్పుడు కూడా నువ్వు దేవుని యందు సంతోషించాలి. సార్ మీకు అనుకున్నట్టే చెప్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎగ్జామ్లో పాస్ అయిపోయినా దేవుని సంతోషించు. నీకు ఇంటర్వ్యూలో సక్సెస్ రాకపోయినా, రిజెక్ట్ అయినా కూడా దేవుని యందు సంతోషించు. నువ్వు అనుకున్న ప్రపోజల్ రిజెక్ట్ అయినా కూడా దేవుని యందు ఆనందించు. నువ్వు పెట్టిన స్టాక్స్ అంతా తీసినా కూడా దేవుని యందు సంతోషించు. నీ ఉద్యోగం, నీ జాబ్ అంతా ఫెయిలియర్ అయిందేమో, దేవుని యందు సంతోషించు. నువ్వు అనుకునే జరగల, కొంచెం పర్సనల్గా నీ భార్య చెప్పింది నీతో బ్రతుకుతామే వేస్ట్ అయ్యా, దేవుని యందు సంతోషించు. మీ ఆయన అన్నాడు నువ్వు నన్ను సంతోషపరచావు, పర్వాలే, దేవుని యందు సంతోషం ఉంచు. ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్న హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదామా? అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, చేతిలోకి పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. మేము యెహోవా యందు ఏది జరగకపోయినను నేను యెహోవా యందు ఆనందిస్తాను అన్నవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఇట్ ఇస్ అ చాయిస్. ఈయన ఇక్కడ అంటున్నాడు, నాకు ఏది లేకపోయినా, ఏది రాకపోయినా, ఏది పోయినా కూడా, ఏది నష్టపోయినా కూడా నేను ప్రభువునందు ఆనందిస్తాను. ఇప్పుడు నా క్వశ్చన్ ఇది, చాలామంది అడిగేది ఇది, హౌ కెన్ ఐ రిజాయిస్ వెన్ ఐ లూజ్ ఎవ్రీథింగ్? ఎందుకు అన్నదప్పుడు చూస్తే దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది, దేవుని ఎందు ఆనందిస్తాం బట్టి మన శక్తిని పొందుకుంటామంట. దేవుని ఎందు ఆనందిస్తాన్ని బట్టి మీరు చెప్పండి,
శక్తి ఉంటేనే కానీ జీవితంలో ముందుకు వెళ్ళలేము. నువ్వు ఎన్నో చేసావు, ఎన్నో ప్రయత్నాలు చేసావు, ఎంతగానో ఆశపడ్డావు, ఎంతగానో హోప్స్ పెట్టుకున్నావు, అన్నీ నాశనం అయిపోయి. కానీ దేవుడు వాకి తెలియజేస్తుంది, హే యూ హ్యావ్ అన్ ఆప్షన్. ముందుకెళ్ళ తలుచుకుంటున్నావా? శక్తి తెచ్చుకో, ముందుకెళ్ళు. లేదు ఇందులో ఉండదలుచుకుంటున్నావా? అందులో నేర్చుకుంటా కూర్చో. కొంతమంది జీవితాలు చూడండి, అయిన దాని గురించే మాట్లాడుతూ ఉంటారు, జరగబోయే దాని గురించి మాట్లాడరు. ఇక మాటలు చెప్పాలంటే ఏం చేద్దాము దీనిని బట్టి అన్నది సొల్యూషన్ చూడరు, ఎట్లా ముందుకు వెళ్దామన్నది ఆలోచించరు. కానీ నన్ను ఇట్లా చేశారు, వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు కాబట్టి నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, వారు అట్లా చేశారు కాబట్టి నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, వారు అట్లా మాట్లాడారు కాబట్టి నేను ఇట్లా చేశాను, అందులోనే ఉంటారు. మనుషుడు ఎప్పుడు రాళ్ళు వేస్తూనే ఉంటాడు. అవి చూసుకుంటూ అందులో కూర్చొని గాయం తర్వాత గాయం పొందుకుంటావో, దేవుని శక్తిని పొందుకుని ముందుకెళ్తావో, చాయిస్ మీది. ఎందుకంటే దేవుడు వాకి తెలియజేస్తుంది, నెహెమ్యా 8:10, మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. మీరు బలము పొందెదరు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి చెప్పండి ఒకసారి, కమాన్, లౌడ్ అండ్ క్లియర్. దేవుడు మాకు తెలియజేస్తుంది, దేవుని యందు మనం ఆనందిస్తే మనకి బలం వస్తుందంట. అంటే ఏంటి? దేవుడు చేసిన కార్యం ఏంటి? దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యం ఏంటి? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు మన జీవితంలో మాట ఇచ్చిన దేవుడు ఎలాగున్నాడు? ఆయన మాట ఇచ్చిన దేవుడు ఏమి జరిగిస్తానికి సమర్థుడు? ఈరోజు చాలామంది దేవుడు ఏం చేశాడో గ్రహిస్తలేదు, వారు సాధింపేదో చూసుకుంటున్నారు. డోంట్ లుక్ అట్ యువర్ అచీవ్మెంట్స్, యు షుడ్ బి డిస్కరేజ్డ్. పెద్ద ధనవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవడో అయితే గొప్పోడు అనుకుంటావు, వెళ్ళి నీ జీవితం ఎలా ఉందని అడుగు, సంతోషంగా ఉన్నావని అడుగు, నువ్వు సాధించింది చాలా అని అడుగు. ఏమంటాడు? ఐఎమ్ డన్ అంటాడా? ఏ పని పట్టలేనోడు ఐఎమ్ డన్ అంటాడులే. జీవితంలో ఎప్పుడైనా ముందుకు సాగి ముందుకు పోరాడేవాడు ఎప్పుడు డన్ అంటూ, నాకు ఇది చేయాలని ఉంది, నాకు అది చేయాలని ఉంది, నాకు ఆ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ లోకంలో ఉండేదే, ఇవన్నీ ఉంటాయి, కానీ వీటిలో మీరు ఆనందించాలి, వీటిలో మీరు ప్రభువునందు ఆనందించాలి. అది మీకు శక్తినిస్తుంది. శక్తి ఇచ్చిన వాడు, కలిగిన వాడు ముందుకు సాగగలుగుతాడు. దేవుడు మాకు తెలియజేస్తుంది, మేరీ హార్ట్ ఈజ్ లైక్ ఎ మెడిసిన్ అంట. ఏంటి? సంతోషం కలిగిన హృదయము మెడిసిన్ తీసుకున్న హృదయం అంట. అంటే సంతోషం హృదయానికి ఏంటని మాత్ర. జ్వరం వస్తే వెంటనే అడుగుతాం, డోలో ఉందా, పారాసెటమాల్ ఉందా? కొంచెం దుఃఖం కలిగితే వెంటనే అడగాలి, ఆనందం ఉందా, సంతోషం ఉందా? అది ఎలాగా? ప్రభువునందు ఆనందిస్తాను బట్టి. లోకంలో దే నో ద ఫార్ములా బట్ దే డోంట్ నో ద సోర్స్. అందుకనే బాధలు ఉన్నవాడు తాగుతానికి వెళ్తున్నాడు. ఎందుకంటే తాగితే కొంచెం ఆనందం కలుగుతుందో, సంతోషం కలుగుతుందో. లేదా సినిమాకి వెళ్తాడు, కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్కి నాకు సంతోషం కలుగుతుందో. కొంతమంది షాపింగ్ ఆల్కహాలిక్స్ అయితే షాపింగ్కి వెళ్తారంట. షాపాలిక్స్ వెళ్ళి ఏమైనా షాపింగ్ చేసుకుంటే ఫీల్ గుడ్ ఉంటుందంట. అంటే క్రెడిట్ కార్డులు పెట్టి అప్పులు గీకు 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 నాకు మంచిగా అనిపించింది. మనుషుడు ఎన్నో రీతిలుగా ఆనందం కొరకు, సంతోషం కొరకు ఏదో ఒక రీతిగా లోకంలో వెతుకుతూనే ఉన్నాడు. దావీదు చూస్తాం, తన దాసుని భార్య, తన దాసుడు యుద్ధంలో ఉన్నాడు, ఈయన రాజభవనంలో ఉన్నాడు. చూశాడంట మధ్యాహ్నం లేచి, సాయంత్రం పూట లేచి కిందగా చూశాడంట, ఒక స్త్రీ స్నానం చేస్తాను చూశాడంట. రాజైన వ్యక్తి, కాపాడాల్సిన వ్యక్తి, ఆయనే టార్గెట్ చేయాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళాడు. కారణం ఏంటంటే డిజైర్ ఆఫ్ ద ఫ్లెష్, ప్లెజర్ ఆఫ్ ద ఫ్లెష్. శరీరం తృప్తిపరచబడటానికి ఎవరో కనుక్కున్నాడంట. తనతో పాపం చేసిన తర్వాత ఏం తెలియనట్టు పంపించాడు. వార్త వచ్చిందంట, ఏమని? ఐ యామ్ ప్రెగ్నెంట్. వార్త వచ్చిన ఏం చేశాడు? సెటిల్మెంట్ చేద్దాం అనుకున్నాడు.
భర్త ద్వారానే కన్న బిడ్డను చూసుకుందాం అనుకున్నాడు. ఆయన మ్యానిపులేట్ చేస్తానికి ఎన్నో మ్యానిపులేషన్స్ ట్రై చేశాడు. ఏది వర్కౌట్ అవ్వాలి, చివరికి చంపించేశాడు. మంచి భక్తుడే, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తే, కానీ శరీర క్రియలు వచ్చేటప్పుడు చూడండి, ఒక మనిషి ఎంత ఎక్స్టెంట్కి వెళ్తాడో నమ్మలేవు. దావీదు చూసినప్పుడు ఆయన చేసిన తప్పుకి హీ డిడ్ంట్ హ్యావ్ ప్లెజర్. శరీర సంబంధమైన ప్లెజర్ పడుతున్నాడు. నా సంతోషం ఉందా, సమాధానం ఉందా? లేదు. ఆనందాన్ని కోల్పోయాడు. దేవుని దగ్గర నుంచి మాట లేదు. తన సంతోషం, ఆత్మల సంతోషాన్ని కోల్పోయాడు. ఆనందం లేదు, సంతోషం లేదు. మనిషి జీవితం ఎండిపోయినట్టు అయిపోయాడేమో. కానీ నాతాను ప్రవక్త వచ్చి గద్దించిన తర్వాత దావీదు రాసిన కీర్తన చూస్తాం. 51 కీర్తనలో ఏమని రాస్తాడు? రక్షణ ఆనందాన్ని నాకు మరలా దయచేయము. అంటే హీ ట్రై టు హ్యావ్ ప్లెజర్ ఆఫ్ ద వరల్డ్, బట్ దెన్ హీ లాస్ట్ ద జాయ్ ఆఫ్ ద సాల్వేషన్. ఆయన ఆ వేదనలు అంటున్నాడు, ప్రభా నాకు నూతన హృదయాన్ని దయచేయ, శుద్ధ హృదయాన్ని దయచేయ, నన్ను నూతన పరిచయ, బాగు చేయ, నాకు మరలా రక్షణ ఆనందాన్ని దయచేయ ప్రభా. ఈరోజు మీ జీవితంలో రక్షించబడ్డారా? ఇక్కడ ఉన్న మీకు సవాల్ వేస్తున్నానండి, ఎంతమంది రక్షించబడి రక్షణ ఆనందాన్ని కలిగి ఉన్న వారు ఉన్నారో చేతులెత్తి హల్లెలూయా చెప్పండి చూద్దాం. రక్షించబడతాం ఒకటి, రక్షించబడిన తర్వాత మనలో దేవుడు అనుగ్రహించే ఆనందాన్ని కాపాడుకుంటాం ఇంకోటి. ఈరోజు ఇందా చెప్పిన మాట, నెహెమ్యా గ్రంథంలో చూసిన మాట, ప్రభువునందు ఆనందిస్తాం బట్టి మనకు శక్తి అనుగ్రహించబడుతున్నప్పుడు దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి, నీకు అనుగ్రహించిన రక్షణ బట్టి, దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణ ధన్యత ద్వారంగా నీవు ఆనందిస్తే, దేవుని యందు నీవు ఆనందిస్తే నీకు శక్తి అనుగ్రహించబడుతుంది, ముందుకెళ్తావు. బలం అనుగ్రహించబడుతుంది, ముందుకెళ్తావు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, జీవితంలో ముందుకెళ్తానే బలం ఉందా? బికాస్ పీపుల్ ఆర్ సో ఈజీ టు సే ఐఎమ్ ఎగ్జాస్టెడ్, ఐఎమ్ టైర్డ్, ఐ ఫీల్ లైక్ గివింగ్ అప్. ఈరోజు ఈ జెన్జీలు అయితే, ఈ ఐటీ లేకపోతే ఈ రంగంలో ఉన్నవారైతే హైదరాబాద్ భాష చెప్పాలంటే నీడ్ ఎ వెకేషన్ అంటారు. ఏమంటారు? నీడ్ ఎ వెకేషన్. అదేదో దేశానికి వెళ్ళిపోతే కొంచెం వెకేషన్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. ఏం సెట్ అవ్వదు. యూ మైట్ హ్యావ్ టెంపరరీ హ్యాపీనెస్, దట్ ఈస్ ఫర్ యర్ మైండ్, బట్ ద హార్ట్స్ జాయ్ ఈజ్ స్టిల్ మిస్సింగ్. అందుకని వస్తావు, మరలా కూర్చుంటావు, మరలా అదే గొడవ. మరలా 3 నెలలు అంటావు, మరలా నాకు కావాలి వెకేషన్ అంటావు. ఎందుకు? మరలా రిలాక్స్ అవుతే మరలా వస్తున్నావు. టెంపరరీ ఫిక్స్. దేవుడు టెంపరరీ ఫిక్స్ గురించి మాట్లాడుతులే. నీ ఆత్మ వర్ధిల్లాలి, దాన్ని బట్టి నీ జీవితం వర్ధిల్లాలి, నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లా సుఖంగా ఉండాలి. దేవుడు వాటిని చూసినప్పుడు దేవుడు మన నుంచి కోరేది మనము ఫలించాలని. ఆత్మ ఫలము మనము ఫలించాలి. ఈరోజు మన జీవితంలో దేవుడు కోరుతున్నాడు అంటే మనం ఆనందముతో, సంతోషముతో బ్రతకాలని. అంటే మీరు అంటున్నారు, మరి నా స్థితి ఇలాగ ఉందే, వారు మాటలు ఇలాగ అంటున్నారే, నా పరిస్థితి ఇలాగ ఉండే, నాకు ఇలాంటి కష్టం వస్తుంది, శోధన వస్తుంది, దీంట్లో ఎలాగ నేను ఆనందిస్తాను? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, మీకు శ్రమలు కలిగినప్పుడు ఏంటంట? See, Bible is saying, hey, there's a test, there's a trial, hold on, because you will get patience. Patience ఎలాగ వస్తుంది? when you hold on, be joyful. అక్కడ ఆనందాన్ని కాపాడుకో, అక్కడ వేచి ఉండు. చదువుదామంటే ఒకసారి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిందని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. అది ఎలాగంట? మహా ఆనందం. ఇంగ్లీష్లో చూసినప్పుడు జాయ్ అని మాత్రం లేదు, ఎంచుకొనుడి తెలుగులో ఉంది చూసారా? దట్ ఈస్ ద వర్డ్ హైలైట్. ఎంచుకో అంటే ఏంటి? ఇంగ్లీష్ చూస్తే కౌంట్ ఇట్ ఆల్ జాయ్. నీకు ట్రయల్స్ వచ్చినప్పుడు కౌంట్ వేసుకో, కౌంట్ ఇట్ యాజ్ జాయ్. నీకు వస్తుందా, నీ మీద పడుతుందా, అయితే నువ్వు ఆనందిస్తానికి ఒక అవకాశం ఉంది, నువ్వు దేవుని యందు సంతోషిస్తానికి అవకాశం ఉంది. అపోస్తలుడైన పౌలు చూసినప్పుడు, ఆయన రాసిన పత్రికలు చూసినప్పుడు అనేక శాతము ఆయన చెరసాల నుండి రాశాడు.
ఆయన చెరసాలలో కొరడా దెబ్బలతో కొట్టబడి, గాయపరచబడి, సంఖ్యలతో బంధించబడి, అలాంటి వేదన పరిస్థితుల్లో వణికిపోతున్న చేతులతో ఆయన రాస్తున్నాడు ఏంటి తెలుసా? ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తును ఆనందించుడి. ఎక్కడ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఒకసారి చదువుదామా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:16 చూద్దామా? రిజాయిస్ ఆల్వేస్, ఎల్లప్పుడూ ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ప్రభువునందు ఆనందించే జీవితం కలిగి ఉన్నారా? లేకపోతే నీ సాధన బట్టి ఆనందం కలిగి ఉన్నారా? దేవుడు మీ జీవితంలో అనుగ్రహించిన దాని ప్రకారం మీరు ఆనందంతో బ్రతుకుతున్నారా? లేకపోతే నీవు అనుకుంది జరిగిందా కాబట్టి నీకు ఆనందం? This Bible says, no matter what happens, be thankful. No matter what happens, praise God. No matter what happens, know God is working for good. నీ జీవితంలో దేవుడు మేలు చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు, గ్రహించండి. మీ జీవితంలో దేవుడు మేలు చేస్తున్నాడు అని గ్రహించేవారు ఇక్కడ ఉన్నారండి? ఎంతమంది చెప్పగలుగుతారు, నేను ఎరిగొన్నాను నా జీవితంలో దేవుడు మేలు చేస్తున్నాడు? దయచేసి లేచి నిలబడదామండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరు మీ నోరు తెరిచి చేతులు పైకెత్తి, మీ జీవితంలో ఏమన్నా కృతజ్ఞత ఉందంటే స్వరమెత్తి దేవునికి వందనాలు చెప్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయండి. కమాన్, ద సౌండ్ ఆఫ్ ప్రైజ్. ఇక్కడంతా ఈ ఆవరణం అంతా సౌండ్ ఆఫ్ ప్రైజ్. స్తుతి పైకి వెళ్ళాలి. దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవుని కనపరచాలి. బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. నీ సన్నిధిలో నాకు సంతోషం ఉందయ్యా, నీ యందు నాకు ఆనందం ఉందయ్యా. ఏది ఏమైనా నిన్ను స్తుతిస్తాను ప్రభా, నిన్ను గణపరుస్తానయ్యా, నిన్నే గణపరుస్తాను, నిన్నే మహిమపరుస్తాను, నిన్నే కొనియాడుతున్నాను ప్రభా. నువ్వు నా జీవితంలో నమ్మదగిన దేవుడు కొన్నావయ్యా, నిన్ను నమ్ముతున్నాను ప్రభా. ఏమైనా నిన్ను స్తుతిస్తాను. ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్, ఐ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మిరకల్స్. నా జీవితంలో జరిగిన ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి వందనాలయ్యా, ప్రతి అద్భుతం బట్టి వందనాలయ్యా, ప్రతి మేలుని బట్టి వందనాలయ్యా. నా ఆధారం నీవేనయ్యా, నీ ఎందే నా బలము ప్రభా. నీ ఎందు ఆనందిస్తాం బట్టి నేను శక్తిని పొందుకుంటున్నాను, బలంను పొందుకుంటున్నాను, నమ్ముచున్నాను ప్రభా. దేవా, నీ మీద ఆధారపడిన వారు నువ్వు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. నీ వైపు దృష్టి పెట్టిన వారు నువ్వు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. నీ సహాయం కొరకు ఎదురు చూసేవారు నువ్వు ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. నమ్ముచున్నాను ప్రభా, నమ్ముచున్నానయ్యా. నమ్మదగిన దేవా, నిన్నే నమ్ముచున్నానని తెలియజేస్తున్నానయ్యా. హృదయం ఎరిగిన దేవా, నా హృదయంలో నా విశ్వాసాన్ని బలపరచు, దృఢపరచు. నీ వైపు చూస్తున్న నా కళ్ళుని అయ్యా స్థిరపరచయ్యా. సహాయము దయచేయి ప్రభా. ఇదిగోనయ్యా, ఇక్కడ ఇంకా రక్షణ ఆనందము లేని వారికి రక్షణ ఆనందాన్ని కలిగి చేయమని వేడుకుంటానయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్సీడింగ్ జాయ్, మహానందము దవా, మహానందముతో నింపు ప్రభా. నీ వైపే చూస్తున్నాము, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము దేవా. నీ మీద ఆధారపడుతున్నాము ప్రభా. బలపరచువాడా, క్రమపరచువాడా, స్థిరపరచువాడా, జీవితంలో మేలు జరిగించేదేవా. ఇదిగోనయ్యా, మా జీవితాలు నీకేనయ్యా, నీ సొత్తయ్యా, నీ సాక్షులమయ్యా. నిన్ను మహిమపరుస్తానుగా మా జీవితాలయ్యా. మా ఆత్మ, శరీరము, మనసు నీ చేతులకు అప్పచెప్తున్నాను. శరీర సంబంధమైన కార్యాలు కాదు, లోక సంబంధమైన కార్యాలు కాదు, తాత్కాలికమైన కార్యాలు కాదు. నిరంతరమైన నీ రాజ్యం కొరకు ప్రయాసపడాలని ఆశ, నీ కొరకు జీవించాలని ఆశ, నీ కొరకు సాధించాలని ఆశ, నిన్ను ఘనపరచాలని ఆశ ప్రభువా. ఎక్కడ దేవుని మహిమపడతామా? దేవా, గొప్ప దేవా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనములయ్యా. మేలు జరిగించే దేవా, నీకు వందనములయ్యా. గొప్ప కార్యములు జరిగించే దేవా, నీకు వందనములయ్యా. స్తుతులకు పాత్రుడా, నీకు వందనములయ్యా. నీకే స్తుతులు, నీకే స్తోత్రములు, నీకే మహిమ కలుగును గాక. దేవా వందనాలయ్యా, నీ ప్రేమ కొరకు వందనాలయ్యా. ఈరోజు మా జీవితంలో మేము ఆనందం కలిగి ఉండాలని నువ్వు తెలియజేస్తున్నావు. కానీ మాకు ఆనందం కలిగి ఉండడానికి ఏమైనా ఆధారం ఉందంటే యేసు ప్రభు, అది నీవు సిలువలో చేసిన కార్యమయ్యా. మా శిక్షత భరించు, మా శాపనత కొట్టివేసు, మమ్మల్ని నూతన సృష్టికి మార్చు. ఈరోజు నీ కృప ద్వారా మాకు అనుగ్రహించింది ఎంతో గొప్పదయ్యా. కానీ నువ్వు ఎదురు చూస్తున్నావు దేవా, నీ సొత్తును బలపడుతున్నావు. మేము నీ సొత్తుగా బ్రతకాలని కోరుతున్నావయ్యా.
నీ బిడలు అని చెప్తున్నాం. మేము మా స్వభావంలో నీ బిడలుగా బ్రతకాలని ఆశపడుతున్నామయ్యా. ఎందుకంటే ఈ ఆత్మ ఫలం గురించి ధ్యానించేటప్పుడు నీ ఆత్మ సహాయం లేకపోతే మేము ఫలించలేము కదయ్యా. మమ్మల్ని ప్రేరేపింపజేసేది నీ ఆత్మ, మమ్మల్ని ప్రేమించేలాగా చేసేది నీ ఆత్మ, నీ ప్రేమని మా హృదయంలోకి తెచ్చి నింపేది నీ ఆత్మ. దేవా, నీ ఆత్మ ద్వారానే మేము ఆనందిస్తాం కదయ్యా. ఎందుకంటే ఆత్మ ద్వారానే ఫలిస్తాము. నీవి ఎవరివో మాకు జ్ఞాపకం చేసేవాడు పరిశుద్ధాత్ముడే కదయ్యా. తండ్రి, నీ గొప్ప తలంపుల చిత్తంలో మా కొరకు కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కాని కార్యాలు దేవా నువ్వు మా కొరకు ఏదైతే సిద్ధపరచావో నీ ఆత్మ ద్వారంగా నువ్వు మాకు తెలియజేస్తావు. నీ వాక్యం చెప్తుంది కదా ప్రభా. నీ ఆత్మను కలిగిన మేము నీ ఆత్మానుసారంగా నడిపించబడేవారుగా, జీవించేవారుగా, ఫలించేవారుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ఈరోజు ఏమైనా సరే ఆనందిస్తామయ్యా. అనుకున్నది జరగకపోయినా నష్టము కలిగినను, ఎందుకంటే ప్రతి స్థితిగతులను తారుమారు చేయగలిగిన దేవుడు నీవు ఉన్నావు. నీ అందు మాకు కలిగి ఉన్న ధైర్యాన్ని బట్టి మేము ఆనందిస్తాము. మా రక్షకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. ఈరోజు నా జీవితంలో కార్యము జరిగించగలిగిన దేవుడు, నన్ను ముందుకు నడిపించగలిగిన దేవుడు. నా శక్తి కాదు, నా బలము కాదు, నేను నా అనుకున్న కార్యాలు బట్టి కాదు. నా ఆశ అంతా ఒకటే దేవా, నిన్ను నమ్ముతున్నాను, నిన్ను ఆధారపడుతున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను అన్న ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించుకుని పెడుకుంటానయ్యా. నీ సన్నిధిలో ఉన్న సమాధానం, నీ సన్నిధిలో ఉన్న ఆనందం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అనుభవించాలి. వాక్యం విన్న మేము వాక్యాన్ని తగినట్టుగా జీవించే కృపణ దయచేయి. ఇందులో అనేక మంది మొదటిగా వింటున్నారేమో, అనేక మంది విని ఉన్నారేమో. కానీ ఎంత విన్నామో ముఖ్యం కాదు, కానీ మా హృదయాన్ని ఎలా మలుచుకుంటున్నాం అనేది ముఖ్యం కదా ప్రభా. ఆత్మ ఫలము మేమందరం ఫలించే వారికి చేయమని, విత్తన వాక్యాన్ని ముద్రించమని ప్రభు యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్.